దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో ఉన్న ఈ మాటలు మనం చదువుకుందాం. 51వ కీర్తన దేవుని బిడ్డలారా 10, 11, 12 వచనాలు చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి కలిగిన మనసు కలగజేసి నన్ను దృఢపరచు. ప్రభువునందు బిడ్డలారా, దేవుని పిల్లలారా, ప్రియ ప్రేక్షకులారా, వీక్షకులారా, ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు భక్తుడు మహారాజు, దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్న పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపాని కోసం నలిగిలైపోయి మనసు విరగొట్టబడి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ప్రభువా, నేను ఈ పాపంలో పడిపోయాను నాయనా, ఈ తప్పుదలలో పడిపోయాను, నన్ను క్షమించు నాయనా, నన్ను నీ బిడ్డగా తీర్చిదిద్ది, తెలుసో తెలుగు, ఎరుగో ఎరగకు ప్రభువా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండిపోయాను అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకున్నాను. ఈరోజు నువ్వు ఏ పాపంలో పడిపోయినా, ఈ లోక వ్యామోహాల్లో పడిపోయావేమో, అలవాటులో పడిపోయావేమో, చెడు స్నేహాలలో, మాలిక ద్రవ్యాలలో, భయంకరమైన దుర్వ్యసనాల్లో పడిపోయినావా, ప్రియమైన ఎవరు బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు ఆదరించేవారు లేకపోయినా, ప్రేమించేవారు లేకపోయినా, ఆప్యాయత అనురాగాలు చూపించేవారు లేకపోయినా, ఏదో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని నేను ఆదరిస్తున్నాను, నీకేది కావాలంటే అది చేస్తాననేవాళ్ళు దూరం అయిపోయి ఉండవచ్చు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, దేవా, నేను పాపిని నాయనా, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను కనికరించినయ్యా, నీ పాదాలు పట్టుకున్నానయ్యా, సమ్మతి కలిగిన మనసు నాకు దయచేయి, నాలో ఉన్న టెన్షన్ తీసివేయడయ్యా, ఆందోళన తీసివేయండి అయ్యా, మరలా నీ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాలి, ఆనందం నాకు దూరం అయిపోయింది అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో ప్రాధేయపడగలిగితే, వాక్యం చెప్పే దైవ సేవకులకు సహవాసం వాక్యం విని బలపరచగలిగితే, దేవుడు నీకు నూతనముగా ఆయన యొక్క రక్షణానందాన్ని, సమ్మతి కలిగిన మనస్సును, ఒకప్పుడు అయిష్టంగా అంటున్నట్టుగా నువ్వు దూరంగా జీవించేవేమో ఆ భ్రష్ట మనసును తీసివేసి దేవుని దగ్గరికి వచ్చి విధేయతతో, దీనత్వంతో నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటూ, ప్రియమైన ఎవరు బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన చెల్లి తల్లి, సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు, గొప్ప ఆదరణ ఇచ్చి దేవుడు తన బిడ్డగా తీర్చుకొని తన కృపలో బలపరుచుకొని నిన్ను వాడుకుంటాడు. నీ జీవితాన్ని ఒక అద్భుతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.